హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చాలా సీనియర్ ముఖ్యమంత్రి గారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఈ తరచుగా ఆయన ముగ్గురు పిల్లలు కనండి అని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తున్నాడు. దానికి బెనిఫిట్ ఇస్తారట 3వ బిడ్డ కంటే. చాలా మనకు ఆయన మరి ఉద్దేశం ఏంటో తెలియదు. అంటే ఇప్పుడున్న పేదరికం చాలదా సార్? జనాభా పరంగా మనము చైనాను దాటాం. చైనా నంబర్ 1 ఉండే ప్రపంచంలో. మనం ఇప్పుడు నంబర్ 1 అయ్యాము, చైనా నంబర్ 2 అయింది. సో ఇంకా జనాభాను పెంచితే ఆఖరుకు మన హంగర్ ఇండెక్స్ ఎక్కడున్నాం ప్రపంచంలో? మనము 104వ స్థానంలో ఉన్నాం. అంటే అత్యంత పేద దేశాలు ఈ ఆఫ్రికన్ కంట్రీస్, ఏమైనా అలాగ చిన్న చిన్న కంట్రీస్, సోమాలియా, వాళ్ళు ఏదో అడుక్కున్న ఆ పరిస్థితి దగ్గర మనకు పేదరికం ఉంది. మరి దేనికి జనాభా పెంచాలని చెప్పేసి మీరు అంటున్నారో మీరు ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. అలాగే యువకులైన ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ముగ్గురు కని వాళ్ళు కూడా మనకు సమాజానికి మేము కూడా చేస్తున్నామని చెప్పేసి ఒక రోల్ మోడల్గా ఉంటే బాగుంటుంది. అంతేగాని ప్రజలు వాళ్ళు 3, 4, 5 మంది కానీ సో మనకు ఈ హిందూ మత రక్షకులు ముస్లిం జనాభా పెరుగుతుంది, మన జనాభా పెరగాల అని చెప్పేసి వాళ్ళు పెంచాలని చెప్పేసి అంటున్నారు. మీరు ఈ ఆర్ఎస్ఎస్ ఈ మనకేదో హిందూ మత రక్షకుడిగా మీరు ఎప్పుడు పూర్తిగా అందరూ మునిగి తేలుతున్న పద్ధతిలో లేరు. కాబట్టి మీరెందుకు ఈ రకమైన ప్రకటన పదే చేస్తున్నారు? దయచేసి ఆలోచించాలనేది ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.